ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు మనకు ఒక చిన్న కథ ద్వారా గొప్ప సందేశాన్ని తెలియజేయబోతున్నారు. ఒక కొడుకు తన తల్లికి ఫోన్ చేసి చెప్తాడు, అమ్మ ఇప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు, నాన్న కూడా చనిపోయారు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడే కలిసి ఉందామని. తల్లి సంతోషపడుతుంది. 5 రోజులు గడిచిపోతాయి. కొడుకు ఇంటికి వస్తాడు. తల్లిని ఒప్పించి ఇంటికి అమ్మేసి పనులు అన్నీ అందరికీ అప్పచెప్పి వాళ్ళ అమ్మను ఆ రోజే అమెరికా వెళ్ళడానికి మొత్తం సిద్ధం చేసుకుని బయలుదేరతారు. కొడుకు తల్లిని ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి టికెట్ గురించి వస్తాను అని చెప్తాడు. అలా ఆ రోజంతా గడిచిపోతుంది. కొడుకు తిరిగి వచ్చి ఉండడు. చాలాసేపటి తర్వాత ఆమెను గమనిస్తున్న ఒక ఉద్యోగి ఆమె దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? తల్లి జరిగిందంతా చెప్తుంది. అతను కొడుకు పేరును చూశాక ఎంక్వైరీ చేశాక అతను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది అని తెలుస్తుంది. తల్లి దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఆమె ఎలాగోలా కష్టపడి అమ్మేసిన ఇంటికి చేరుకుంటుంది. ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది. పొద్దున్నే ఆ ఇంటిని కొన్న కొత్త యజమాని అక్కడికి వచ్చి ఆమె పరిస్థితిని తెలుసుకుని బాధపడి ఆమెకు అక్కడే ఒక రూమ్ అద్దెకు ఇస్తాడు. ఇలా చాలా రోజులు గడుస్తాయి. కానీ ఒకరోజు ఆ యజమాని తన తల్లి దగ్గరకు వచ్చి చెప్తాడు, అమ్మా మీ వయసు అయిపోతుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. తల్లి బదులిస్తుంది, నా కొడుకు జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా నా దగ్గరకు వచ్చేవాడు, ఇకపై కూడా వాడికి ఏదైనా కష్టం వస్తే వాడికి అండగా ఉండాల్సింది నేనే అని చెప్తుంది. నీతి, నువ్వు ఆమెను ఎంత గట్టిగా నువ్వు గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక తల్లి మాత్రమే. కనుక తల్లి కన్నీటిని తుడవండి, తల్లి కన్నీటికి కారణం కావద్దు. మరి ఆ తల్లి నిజంగా ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. లాస్ట్లో కూడా ఇంత జరిగిన తర్వాత కూడా నా కొడుకు ఎవరూ లేరు, నేను తప్ప అని చెప్పి ఆవిడ ఆరాటం. ఏ తల్లికి అటువంటి కష్టం అనేది రాకూడదు. మరి కొంతమంది బిడ్డలు అలాగే చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ తల్లి ఇంకా తన కొడుకు వస్తాడు, తన్ను తీసుకువెళ్తాడు అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ తల్లిని నిరాశపరచకూడదు కదా. ఎంతో తప్పు చేస్తున్నారు ఈరోజు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి పాటికి వారికి వదిలేసి పోనీ వారికున్న దాన్నైనా వాళ్ళను తృప్తిగా తిననిస్తారా అంటే అది లేదు. ఆ కొడుకు ఉన్నదంతా అమ్మేసి తన తల్లిని తీసుకువెళ్తాను అని చెప్పి కనీసం ఒక ఏర్పాటు అనేది కూడా చేయకుండా ఎయిర్పోర్ట్లో దిక్కు లేక వదిలేసేసి అలా వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం? అది ఎంత మనకే చాలా బాధగా అనిపిస్తుంది కదా. అది పొరపాటును కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది తెలుసుకుని తీరాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మనం గనక అలా బాధ పెడితే మనం ఇంకా దేనికండి మనం జన్మ? అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అమ్మ ఈ సందేశం ద్వారా మనకు తెలియజేశారు. మీరందరూ కూడా అమ్మకు చిన్న లైక్ ఇవ్వండి.